రైట్, ఇక ఇన్ డీటెయిల్గా చూసే ముందు ఒకసారి మనం మంత్రివర్గం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మంత్రివర్గం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటికే రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉండాలి. ముఖ్యమంత్రితో కలిపి 18 మంది మంత్రులు ఉండాల్సిన అవసరం ఉన్నది. సో గతంలో 17 మందితోని మంత్రివర్గం కూర్పు జరిగింది. సో ఈ 18 మందిలో ప్రజెంట్ 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో ఉన్నటువంటి దాంట్లో సీఎం, డిప్యూటీ సీఎం. సో ఈ రకంగా చూసుకుంటూ పోతే 12 మందిలో సుమారుగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నలుగురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు. సో మీరు క్లియర్గా వినండి, ఎవరికి మంత్రివర్గం రాబోతోంది, ఎటువంటి ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఏఐసిసి కావచ్చు అనే విషయాన్ని మీకు చెప్తా. ఇక దీనిలో కట్ చేస్తే ఒక వెలమ సామాజిక వర్గం, ఎవరు జూపల్లి కృష్ణారావు. ఆ తర్వాత ఒకటి కమ్మ, ఎవరు తుమ్మల నాగేశ్వరరావు. తర్వాత 2 బీసీ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. ఆ తర్వాత 1 ఎస్టీ సీతక్క, 1 బ్రాహ్మిన్ శ్రీధర్ బాబు సంబంధించింది. అంటే సామాజిక వర్గాల వారిగానే విడదీయడం అని కాదు, కానీ ఏ ఈక్వేషన్ ప్రకారంగా వాళ్ళు విభజన చేయబోతున్నారు, ఏ ఈక్వేషన్ ప్రకారంగా వాళ్ళు అమల్లోకి తీసుకురాబోతున్నారో చెప్పేందుకు ఒక ప్రయత్నం మాత్రమే. సో మొత్తం మీద 6, 7, 8, 9, 10, ఇంకో 2 ఎస్సీ. సో ఈ రకంగా కూర్పు జరిగింది. ఈ రెడ్డిల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకొకరు ఎవరే రైట్. రావులో జూపల్లి కృష్ణారావు, కమ్మలో తుమ్మల నాగేశ్వరరావు, బీసీలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, బ్రాహ్మణ్లో శ్రీధర్ బాబు, ఎస్సీలో దామోదర రాజనరసింహ డిప్యూటీ సీఎం. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ రెడ్డిలో. సో ఈ నలుగురు ఈ రకంగా కూర్పుతోని ప్రజెంట్ స్టార్ట్ అయింది. అయితే జిల్లాల వారీగా మనం చూసినా ఆదిలాబాద్ నుంచి 0, కరీంనగర్ నుంచి ఒకరికి అవకాశం, ఇద్దరికి, పొన్నం ప్రభాకర్, ఆ తర్వాత శ్రీధర్ బాబు, ఇద్దరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కదా. ఇకపోతే వరంగల్ నుంచి చూస్తే వరంగల్ నుంచి కూడా ఇద్దరికి అవకాశం, కొండా సురేఖ, సీతక్క. తర్వాత నిజామాబాద్ నుంచి చూస్తే నిజామాబాద్ నుంచి 0 నిజామాబాద్. తర్వాత మెదక్ నుంచి చూస్తే మెదక్ నుంచి దీంట్లో మెదక్ నుంచి కూడా నాకు తెలిసి 0 ప్లస్ మెదక్ నుంచి 1 ఉంది, దామోదర రాజనరసింహది. సో మెదక్ నుంచి 1. ఇక ఖమ్మం నుంచి చూస్తే ఖమ్మంలో 3, మహబూబ్ నగర్లో 2, జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి. ఓకే, నల్గొండ నుంచి 2, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో ఈ రకంగా చూసుకుంటూ పోతే రంగారెడ్డి నుంచి 0, హైదరాబాద్ నుంచి 0. సో మొత్తం 10 జిల్లాలకు సంబంధించి ఈ 10 జిల్లాలల్లో ఇక మిగిలింది ఏంటంటే రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్. ఈ జిల్లాల్లో 0. ఓకే, 4 జిల్లాల్లో 0గా ఉన్నది. 4 జిల్లాలలో అసలు మంత్రివర్గానికి సంబంధించి అవకాశం కల్పించలేదు, 0. ఈ 4 జిల్లాలతో పాటుగా మన సామాజిక వర్గాల వారిగా కూర్పు చూసినా కూడా 4 రెడ్డిలకు ఉన్నాయి, 4 రెడ్డిలకే ఉన్నాయి. 1 అంటే మొత్తం మీద ఓసీలకు చూస్తే 1, 4, 5, 6, 7 ఉన్నాయి ఓసీలకి, 7 ఓసీలకు ఉన్నాయి, 2 బీసీలకు ఉన్నాయి. ఇక చెప్పండి, ఇక సామాజిక న్యాయం ఏందనేది దయచేసి మీరే చెప్పాలి. ఇక సామాజిక న్యాయం ఏం పాటించారు ఏందనేది. మేము అన్ని రకాలుగా చూసి చేస్తున్నాం అనేది గిదా చూసి చేసేది. ఇకపోతే ఎస్సీలో 2 ఉన్నాయి, ఎస్టీలో 1 ఉంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఈ 4 జిల్లాల వారీగా చెప్పాలంటే ఆదిలాబాద్ నుంచి, రంగారెడ్డి నుంచి, హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి 2 పేరు తెర మీదకి వస్తున్నాయి. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డితో పాటుగా ఇటీవల కాలంలో మీరు చూడొచ్చు ఏంటి, ఏఐ గ్లోబల్ సమిట్ జరిగిన రోజు అత్యంత దగ్గరగా ఉన్నారు ఒక ఆయన మదన్ మోహన్ రావు. సో మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు నిజామాబాద్ జిల్లాల నుంచి మంత్రివర్గం కోసం. ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇదే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇటీవల కాలంలో కొంత అలిగిపోయి అక్కడ సంజయ్ని, జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిన సంజయ్ని అల్ల పార్టీలో చేర్చుకోవడం అంతా కొంత వివాదం జరిగింది. కాబట్టి ఆయన డెఫినెట్గా కరీంనగర్ జిల్లానే, జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల జిల్లా, ఉమ్మడి జిల్లా అనేది
కరీంనగర్ జిల్లాలకు ఇంకే వస్తుంది. కానీ ఆయన నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసింది కాబట్టి నిజామాబాద్ జిల్లా నుంచి తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించడం ఒక డిమాండ్ ఆయన ముందు పెడుతున్నాడు జీవన్ రెడ్డి. కానీ అది సాధ్యాలు చూస్తే కనుక పెద్దగా అంత సాధ్యమైన విషయం. ఎందుకంటే 2026 కల్లా ఆయన పదవీకాలం ముగుస్తుంది. తిరిగి పదవీకాలం పొడిగిస్తారా, మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే స్థానిక సంస్థలలో ఏమంటారు, అది గ్రాడ్యుయేట్స్ కోటా ఎమ్మెల్సీ అయింది. సో మళ్ళీ ఎన్నికలు వస్తాయి కాబట్టి 2026 కల్లా ఇది ముగించే అవకాశం ఉంది. కాబట్టి 2 సంవత్సరాల సమయానికి ఆయనకి ఇస్తారా ఏదో తెలియదు. కానీ ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. మళ్ళీ ఎవరయ్యా అంటే మళ్ళీ ఇదే ఓసీ సామాజిక వర్గాల నుంచి. అంటే మళ్ళీ ఏమైతే ఇంకో ప్లేస్ అయ్యే అవకాశం ఉన్నది, ఆపర్చునిటీ ఉన్నది. ఓసీలకి మళ్ళీ ఇంకొక మంత్రివర్గంలో అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉన్నది. ఇక నెక్స్ట్ ఆదిలాబాద్ నుంచి చూస్తే ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామి తర్వాత ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు పోటీ పడుతున్నారు. అయితే వివేక్ వెంకటస్వామికి అన్నకు ఆల్రెడీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, తమ్మునికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, కొడుకు ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇన్ని రకాల అవకాశం ఇవ్వడంతో పాటుగా మంత్రివర్గం ఆ కుటుంబంలో ఇచ్చే అవకాశం ఉంటుందా అని అంటే పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ నియోజకవర్గంలో వాళ్ళే పైచేయి అవుతుంది. ఇక ఆ జిల్లాలో 2 కంటే పెద్దపల్లి ఎంపీగా వాళ్ళ కుమారుడే ఉన్నాడు కాబట్టి 2 జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్ రెండింటిని కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టే అవకాశం ఉన్నది. కాబట్టి అంత ఈజీగా వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. ప్రేమ్ సాగర్ రావు వైపు మొగ్గు చూపుదామా అంటే ప్రేమ్ సాగర్ రావు వైపుగా పెద్ద ఎత్తున కబ్జా ఆరోపణలు ఉన్నాయి. ప్రేమ్ సాగర్ రావు పెద్ద ఎత్తున ఆయన మీద ఆరోపణల కారణంగా ప్రేమ్ సాగర్ రావుకి వచ్చే అవకాశం లేదు. మరి ఆదిలాబాద్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటంటే ఇద్దరిట్లో ఎవరికి ఇష్టపోతున్నారు, లేదంటే ఇంకో కొత్త పర్సన్ చూస్తారా? ఎందుకంటే ఆప్షన్ లేదు ఇక అక్కడ, ఎవరైనా తమ పార్టీలో చేర్చుకుంటే తప్ప ఇంకో ఆప్షన్ లేదు. మంచిర్యాల, చెన్నూరు ఈ 2 నియోజకవర్గాలు తప్ప ఆదిలాబాద్లో పెద్దగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రభావం చూపించలే. ఎందుకంటే దాంట్లో ఆదిలాబాద్ కావచ్చు, ఇంకో ప్రాంతం ఆదిలాబాద్, కాగజ్నగర్ 2 బీజేపీ కవసం చేసుకున్న తర్వాత ఆసిఫాబాద్ను, బోధను 2 కూడా కాంగ్రెస్ చేసుకుంది. ఇక్కడ ఇంకో ఆపర్చునిటీ ఏంటంటే ఇస్తే వెడ్మా బొజ్జుకి ఇవ్వచ్చు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి గెలిపినటువంటి వెడ్మా బొజ్జు ఎవరైతే యువ నాయకుడిగా ఉన్నాడో, చాలా అత్యంత పూర్ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు తెలంగాణలో, ఆయనకి ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇకపోతే రంగారెడ్డి నుంచి మొన్నటిదాకా ఒక పేరు ఇవ్వబడ్డది, బీసీ వర్గాల్లో నుంచి వీర్లపల్లి శంకరన్ పేరు ఇవ్వబడ్డది. కానీ వీర్లపల్లి శంకరన్ ఏదో కమిటీ చైర్మన్ ఇచ్చారు కదా, ఏంటది బిజినెస్ అడ్వైజరియా కాదు, ఇంకేదో కమిటీ చైర్మన్కి ఇచ్చారు ఆయనకి. ఆ చైర్మన్ ఇవ్వడంతో వీర్లపల్లి శంకర్ పేరును పక్కన పెట్టినట్టయిందిగా. మరి ఎవరున్నారు రంగారెడ్డి జిల్లాలో అంటే రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ఒక బీసీ మంత్రికి, బీసీ వ్యక్తికి అవకాశం ఇవ్వబోతున్నారట. బీసీ వ్యక్తికి అవకాశం ఇవ్వబోతున్నారట. మరి ఆ బీసీ వ్యక్తి ఎవరు ఏందనేది చూడాలి మరి. ఎందుకంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి ఆ బీసీ వ్యక్తికి అవకాశం కల్పించబోతున్నారట. మరి ఎంత మేరకు సాధ్యం కాబోతుందో అది కూడా చూడాలి. ఎందుకంటే సామాజిక వర్గం ఒకటే సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు ఇచ్చినా కూడా అది సాధ్యం కాకపోవచ్చు. సో ఇవ్వబోతున్న మనకు ఆలోచన కూడా ఉన్నది. ఇకపోతే హైదరాబాద్ నుంచి ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతను ఒకైనా పోటీ పడుతున్నారట. ఆయన వస్తే ఆయనకు వచ్చే అవకాశం ఉన్నదట. లేదనంటే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్లో ఎవరైనా ఎమ్మెల్యే కనుక తమ పార్టీలో చేరితే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాననాగేంద్ర అడుగుతున్నాడు, ఇచ్చే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బీసీ సామాజిక వర్గమే, దట్టు మున్నూరు కాపు సామాజిక వర్గము, హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, కొంత స్ట్రాంగ్గానే ఉన్నాడు. కానీ ఇప్పటికో వివాదం చిక్కున్నాడు, కానీ ఆయన కూడా ఇచ్చే అవకాశం ఉన్నదట. సో ఈ రకాలుగా మనం పేర్లు చూస్తున్నాం కాబట్టి ఇక హైలైట్ చివరికి ఏంటంటే మరొక బీసీలకి 2 లేదా 3 పదవులు ఇచ్చే అవకాశం ఉన్నదట. దాంట్లో నేను పేరు కూడా చెప్తున్నా, నల్గొండ నుంచి బీర్లా ఐలయ్య మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం మెండుగా కనబడుతోంది. బీర్లా ఐలయ్య ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, కుర్మ సామాజిక వర్గం, ఆయనకి అవకాశం కల్పించబోతున్నారంట మంత్రివర్గంలో. ఈ పేరు ప్రధానంగా వినబడుతోంది. ఇక మరొక పేరు ఏంటంటే ఇదే బీసీలో నుంచి ముదిరాజులకు ఒకటి మంత్రి పదవి ఇస్తా అని చెప్పింది కాబట్టి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి పక్కా, ఇక స్టాంపు గుద్దేసుకోవచ్చు. వాకిటి శ్రీహరికి మంత్రి పదవి పక్కాగా కన్ఫర్మ్ చెప్పొచ్చు. దాంతోపాటుగా బీర్లా ఐలయ్య కూడా కన్ఫామ్గా చెప్పొచ్చు. ఇక మరొక వ్యక్తి ఎవరయ్యా అంటే ఎంబీసీలో నుంచి వెతుకుతున్నారట. ఎంబీసీలో నుంచి ఉన్నది ఇద్దరు. ఒకటి వీర్లపల్లి శంకర్, ఆయనకు కమిటీలో చైర్మన్గా ఇచ్చారు. మరొకటి ఇంకొక ఎంబీసీలో మొత్తం 119 నియోజకవర్గాల ఎంబీసీ వర్గాల నుంచి చెందినటువంటి వ్యక్తి ఆయన ఒకరైతే, ఇంకొకరు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. సో ఆయనకు కూడా అవకాశం ఉన్నది 2 లేదా 3. అయితే ఫస్ట్ 2 ప్రియారిటీలు మాత్రం బీర్లా ఐలయ్య ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటుగా వాకిటి శ్రీహరి ఫస్ట్ ప్రియారిటీ. బీర్లా ఐలయ్యకి కంపల్సరీగా వచ్చే అవకాశం మెండుగా ఉన్నది. ఇక మరోవైపు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేరు కూడా ప్రధానంగా వినబడుతోంది. ఆయనకు కూడా మంత్రి పదవిలో అవకాశం తప్పక డెఫినెట్గా కల్పించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎదురైంది.
సో ఎందుకంటే ఎంబీసీలో నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తామని వాళ్ళు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ. సో ఈ రకంగా 2 లేదా 3 ఉండబోతున్నాయి. అంటే దీంతో ఇక్కడ 2 లేదా బీసీలకు 3 కల్పించడంతో ఈ సంఖ్య 14 పోయే అవకాశం ఉన్నది. సో 14-15 అవకాశం ఉంది. మరొక 2 దీంట్లో ఏమవుతుంది, వాకిటి శ్రీహరికి ఇవ్వడంతో అక్కడ ఆయన నాకు తెలిసి మహబూబ్ నగర్ జిల్లా కిందకి వస్తుందేమో. సో మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయనకు ఒక అవకాశం వేయడంతో పాటుగా ఇక్కడ ఆలేరు నియోజకవర్గం నుంచి బీసీలకు ఇవ్వాలి కాబట్టి ఇక మిగిలిన దాంట్లో నుంచి నిజామాబాద్ నుంచి 1, ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి 1 మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే ఆదిలాబాద్ని పూర్తిగా కట్ చేసేసి రంగారెడ్డి హైదరాబాద్ నుంచి ఒకరికి ఇచ్చే అవకాశం ఉన్నది. సో ప్రజెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన లక్ష్యం ఏంటంటే బీసీలకి ఫుల్ఫిల్ చేయాలి, దీంతో పాటుగా మైనార్టీలకు మాత్రం ఫుల్ఫిల్ చేయాలి. ఈ రెండింటిని మాత్రం వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. మరి మైనార్టీలు ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి ఎంఐఎం నుంచి ఎవరు కూడా కాంగ్రెస్కి వచ్చే అవకాశం లేదు. మరి మైనార్టీలో ఎవరికి అవకాశం కల్పిస్తారు అంత ఈజీగా? మరి బీఆర్ఎస్లో కూడా అంత పెద్దగా మైనార్టీలు ఎవరైతే లేరు. మరి మైనార్టీలకు ఏ రకంగా పొందుపరుస్తారు? ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైనా ఇంత ఈ మధ్యకాలంలో ఆయన పేరేంది, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ గెలుపొందింది కదా, ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాల నియామకమైంది కదా, ఆయనకి ఏమైనా ఇస్తారా అనే ఆలోచన నడుస్తుందట. సో మొత్తం మీద ఈ రకంగా మంత్రివర్గ కూర్పు ఉండబోతోంది. ఈ 4 జిల్లాలో పెండింగ్లో ఉన్నాయి. ఆదిలాబాద్ నాకు తెలిసి పూర్తిగా అక్కడ మంత్రి పదవి అవకాశం పరిస్థితి లేదు. ఇక రంగారెడ్డి హైదరాబాద్ నుంచి 1 ఇవ్వబోతున్నారు, నల్గొండలో ఇంకొకటి రాబోతోంది, మహబూబ్ నగర్లో ఇంకోటి రాబోతోంది, ఇక్కడ నిజామాబాద్ నుంచి 1 రాబోతోంది. సో ఈ జిల్లాలో మాత్రం మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నది. బీసీలకి 2 లేదా 3 స్థానాలు రాబోతున్నాయి, ఒకటి మైనార్టీలకు వెళ్ళబోతోంది. మిగిలిన దాంట్లో ఎలా ఏ రకంగా అలాట్ చేస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ చర్చ కొనసాగుతున్నది. ఆదిలాబాద్లో ఇస్తే కనుక వెడ్మా బొజ్జు వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వానికి కొంత మంచి పేరు రావాలంటే వెడ్మా బొజ్జుకి ఇస్తేనే కొంత మంచి పేరు దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెడ్మా బొజ్జు చాలా బీద వర్గాల నుంచి వచ్చిన ఆయన. ఈరోజు కూడా ఇందిరమ్మ ఇంట్లోనే ఉన్నాడట ఆయన. ఈరోజు కూడా ఇందిరమ్మ పథకం ద్వారా వచ్చిన వెంటనే ఇంట్లోనే ఉన్నాడట ఆయన. సో చాలా బీద వర్గాలకు సంబంధించిన వ్యక్తి. సో వెడ్మా బొజ్జుకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. దానికి తోడు కొంత ఉద్యమకారు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి ఉండేనంట. సో ఆ రకం కూడా కొంత పేరు మూటగట్టుకునే అవకాశం ఉంది కావచ్చు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో వెడ్మా బొజ్జుకి అవకాశం ఇస్తారా లేదా చూడాలి మరిగా. సో ఇది మొత్తం మీద మంత్రివర్గానికి సంబంధించిన సామాజిక వర్గ కూర్పు 16 తారీఖున ఇందాక మనం చూసినాం కదా, 16వ తేదీన ఆయన ఢిల్లీ పోతున్నట్టు రేవంత్ రెడ్డి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.